What about story? So he has tried a totally different genre and it's full of action. Movie nalla irukkinga? Nalla irukku. Okay, action sequences. Go without any expectations like Kooliki pona mari full expectations with. So what is the difference between Amaran and this movie? Amaran is like No, 1 minute. No problem. Thank you. భయపెట్టేశారు ఎవరు? But seriously it is good. Anirudh గారి మ్యూజిక్ ఏం కాపాడలేదా? VFX alone. Yeah, everything is good. Like VFX. It's good. Like it's it's come back. భయ అనిరుద్ మ్యూజిక్ ఎలా అనిపించింది? మొబైల్ అన్నది BGM is Anirudh's work is serious. అలాగే శివకార్తికేయన్ గారికి ఒక కంబ్యాక్ హిట్ వచ్చింది అనుకోవచ్చు. అంటే ఆయన ఆల్రెడీ ఫామ్ లో ఉన్నాడు, సో ఇంకా మార్కెట్ పెంచుకునే ఒక ఛాన్స్ ఉంది. Like it will increase his market in every industry. Rating ఎంత ఇస్తారు మరి? Out of 10, like I can give 7. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? రుక్మిణి లవ్ సీక్వెన్స్ బాగుంది Average love scene. But emotions and other fight sequences are serious. Music బాగుంది. More than song. స్టోరీ ఏముంది? Visual story, but మైక్ కింద పెట్టే బుల్లాబాయ్. everything is good. మైకల్ దంచడం కొంచెం క్వశ్చన్ No, Madrasi. మురుగదాస్ కంబ్యాక్ అనుకోవచ్చు బై సినిమాతో. మురుగదాస్ కంబ్యాక్ అనుకోవచ్చు సినిమాతో. Sorry? మీకు కంబ్యాక్ అనుకోవచ్చా? Yeah, Muruga's comeback movies. అంటే ఏంటి సార్ వాళ్ళు హైలైటెడ్ ఏం చెప్తావు? With Vidhu Jamal's entry and the fights, everything is seriously good. థ్యాంక్ యూ. వాళ్ళు చూసి ఏదో low. Did you try it? Rating 2.5 out of 5. అంతేనా సార్? ఓకే థ్యాంక్ యూ. హీరోయిన్ హైలైట్. ఏంటి హైలైట్స్ ఏమున్నాయి సినిమా? సినిమాలో అంతా యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. ఫైటింగ్ సీక్వెన్స్ ఫైటింగ్ సీక్వెన్స్, స్టంట్స్ మామూలుగా. అంటే కలెక్షన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? తెలుగులో అంత ఉండకపోవచ్చు, ఇక్కడ తమిళ్లో అయితే ఇంత అవుతుంది. మురుగదాస్ బ్యాక్ అనుకోవచ్చా? బ్యాక్ అని అంత సెకండ్ హాఫ్ కొద్దిగా ల్యాగ్ ఉంది. ఓవరాల్ అనిరుద్ గారు ఏం కాపాడలేదా సినిమాని? అనిరుద్ధ్ అసలు చాలా డౌన్ ఉంది దీంట్లో. ఓవరాల్ నేను 3 వరకు ఇస్తాను. సో శివకార్తికేయన్ గారికి మరో హిట్ పడింది అనుకోవచ్చా? తెలుగులో అంత ఉండకపోవచ్చు. అయితే యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల కొంచెం హైలైట్ అవుతుంది. మాస్ మూమెంట్స్ అయితే ఉన్నాయి సినిమా. థ్యాంక్ యూ. மாதிரி இல்லை மேபி 1-2 இருக்கலாம். பட் இடம் ஜெனரலாக ரொம்ப சூப்பராக இருக்குது. ஆக்ஷன் சீக்வன்ஸ் நான் தமிழ் ஆக்சுவலாக மதராசி படம் பார்த்தோம். ஒரிஜினல் ஓஜி முருகதாஸ் இஸ் பேக். ஸோ பாசிட்டிவ்ஸ்னு பார்த்தா பழைய ஆல் ஓல்டு முருகதாஸ் மூவிஸ் வந்து எல்லா கண்டென்ட்டும் இருக்கும். சடனாக லவ் ஜானர் போகும், சடனாக வைலன்ஸ் ஜானர் வரும். ஸோ தோஸ் ஆர் த பாசிட்டிவ்ஸ். நெகட்டிவ்ஸ்னு பார்த்தா வைலன்ஸ் கொஞ்சம் அதிகம். அப்புறம் வந்து நிறைய பேர் சுட்டாலும் சாக மாட்டேங்கிறாங்க. ஸோ கொஞ்சம் ரேட்டிங் வந்து 3.5. அனிருத் மியூசிக் அப்போ அனிருத் யூஸ்வலி மெனி மூவிஸ் ரன் ஜஸ்ட் பிகாஸ் ஆஃப் அனிருத். பட் இதில் வந்து அது மட்டும் இல்லை. யூ வில் நெவர் ஃபீல் தட் அனிருத் BGM is bringing up the movie as a story itself is bringing up to the country. శివకార్తికేయన్ యాక్టింగ్ శివకార్తికేయన్స్ మూవీస్ హిట్. నెక్స్ట్ అమరన్ ఎలా ఉంది? படம் நல்லா இருக்கு. தமிழ்நாட்டிலேருந்து வந்தேன். படம் பக்காவாக இருக்குது. மதராசியா? மதுராசி மூவிஸ் வில்லன் ஆக்டிங் பக்கா. சிவகார்த்திகேயன் ஆக்ஷன் சூப்பர். கொலாமாஸ் பக்கா தமிழ்நாடு மதுராசி ஹீரோ தான். பயங்கரமாக இருந்தது, நல்லா இருந்தது. பார்க்கலாம், எல்லாரும் பார்க்கலாம். ఒక డైలాగ్ చెప్పా. ரேட்டிங்கா 5. డైలాగ్ స్టోరీ ఏం బాగాలేదు. రెగ్యులర్ స్టోరీ గన్ స్టీలింగ్. అంటే ఆయన పని అయిపోయింది అనుకోవచ్చా మురుగదాస్ గారు? అయిపోయింది. అనిరుద్ గారు ఏం కాపాడలేదా సినిమా? అనిరుద్ బ్యాక్గ్రౌండ్ బాగుంది.
హీరో యాక్టింగ్ ఇస్ ఓకే బట్ స్టోరీ బాగాలేదు, రెగ్యులర్ స్టోరీ. అలాగే శివకార్తికేయన్ గారి పర్ఫార్మెన్స్ శివకార్తికేయన్ సార్ ఓకే, శివకార్తికేయన్ ఓకే, శివకార్తికేయన్ బాగా చేశారు. సాయి బ్రో ఇవ్వచ్చు 2.5. స్టోరీ రెగ్యులర్ స్టోరీ. ఇచ్చినా కూడా యూనో నెక్స్ట్ విద్యుత్ జంబాల్ వచ్చి మంచి వాళ్ళిద్దరి మధ్యన కాంబినేషన్ ఫైట్ కానీ, వాళ్ళ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ కానీ, ఆ స్క్రీన్ మన మురుగదాస్ డైరెక్షన్ కానీ కొద్దిగా ఆ గజనీ టైప్ లాంటిది మూవీ లాగే అలా ప్లాన్ చేశాడు. యాక్చువల్గా మన మురుగదాస్ ఏం చేస్తాడంటే హీరోయిన్ చంపేస్తూ ఉంటాడు కదా, ఈసారి కొద్దిగా అలాగే ఆ రూట్లోనే వెళ్ళి కొద్దిగా లాస్ట్లో కొద్దిగా ట్విస్ట్ ఇచ్చాడు. ఎస్ మూవీ అంటే భయ మురగాలో జ్యూస్ అయిపోయింది అనుకోవచ్చు, ఇంకా మురగా గారిలో జ్యూస్ అయిపోయింది అనుకోవచ్చా? జ్యూస్ అయిపోవడం కన్నా ఏంటిది ఇంకొద్దిగా బాగా పిండాడు అనిపించింది. ఇంకా అంటే మనం చూస్తే శంకర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఏం రాలేదు. ఇప్పుడు మురుగా గారు కూడా మన సికిందర్ కూడా ఫ్లాప్ అయిపోయింది. మన రీసెంట్ మూవీస్ కూడా సికిందర్తో పోల్చేది లేదు. అది చాలా స్లో ఓరియంటెడ్ మూవీ. స్క్రీన్ ప్లే అంత గేమ్ ఉండదు. ఇందులో అయితే స్క్రీన్ ప్లే చాలా ఎంగేజింగ్ ఉంటుంది. అనిరుద్ధ్ గారి వర్క్ ఏమన్నా కాపాడింది అనుకోవచ్చా? సూపర్ అనిరుద్ధ్ కంప్లీట్లీ యూనో ప్రతి సినిమాకి బాగా ఇస్తాడు. అలాగే ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు. ఈ సినిమాలో అనిరుద్ధ్ మ్యూజిక్ కన్నా స్క్రీన్ ప్లే బాగా ఎంగేజింగ్ చేసింది. ఓకే, అలాగే శివకార్తికేయన్ మార్కెట్ పెరగడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఈ సినిమా? శివకార్తికేయన్ యూనో కంప్లీట్లీ ప్రీవియస్ మూవీస్ చూసుకున్నా కూడా శివకార్తికేయన్ యూనో సిమిలర్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ లైక్ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఈ విల్ గివ్ లైక్ 90% ఆఫ్ ద 100 to 90% ఇచ్చేస్తాడు. అలాగే సేమ్ అలాగే ఇచ్చాడు ఈ సినిమా కూడా. టోటల్గా కొద్దిగా లాస్ట్లో అయితే పీక్స్ యాక్టింగ్ అయితే పీక్స్ చేస్తాడు. ఒక రేంజ్ మీకు మధ్యలో హాల్ కాస్త నార్మల్గా ఉన్నా కూడా మీకే ఒకసారి అరవాలనిపిస్తూ ఉంటుంది. సినిమా 5 out of 4.